పెళ్ళి అయ్యి కూడా మీలో ఎంతమంది ఆడవాళ్ళు జాబ్ చేస్తున్నారో, చదువుకుంటున్నారో అనేది కామెంట్ చేయండి. నేను ఈరోజు ఒక ముఖ్యమైన విషయం మీతో చెప్పాలనుకుంటున్నాను. నేను పెళ్ళికి ముందు జాబ్ చేసేదాన్ని. పెళ్ళి అయిన తర్వాతకి ఒక 2-3 మంత్స్ చేశాననమాట. సో, నాకు ఈ టైం సెట్ అయ్యేది కాదనమాట. మా వారికి వంట చేసి పెట్టేంత టైం నాకు కుదరకపోయేది. సో, నేను ఇక్కడ ఉంటూ మా వారు అక్కడెక్కడో జాబ్ చేస్తూ ఎందుకు ఉండాలి అనేసి నేను ఉద్యోగం వదిలేశాను. సో, ఉద్యోగం వదిలేసిన తర్వాత ఇప్పుడు అనిపిస్తుంది నేను ఎందుకు వదిలేశాను అనేసి. దయచేసి అండి, మీకు పెళ్ళయిన తర్వాత జాబ్ అయితే అస్సలు వదిలేయద్దండి. మనము మన భర్త కోసం ఆలోచిస్తే కొన్ని విషయాలలో వాళ్ళు మన గురించి ఆలోచించకుండగా వాళ్ళ గురించే వాళ్ళు ఆలోచించుకుంటారు. సో, మీరు ఎవరైనా కానీ మీకు సెక్యూరిటీగా ఉండాలంటే మీకు నచ్చిన ఫీల్డ్‌లోనే ఉండండి. అది ప్రైవేట్ అయినా, గవర్నమెంట్ అయినా. కానీ ఏదో ఒక జాబ్ చేస్తూ మీకంటూ ఒక ఆధారం పెట్టుకోండి. తర్వాత మనకి లైఫ్‌లో ఎప్పుడేమవుతుందో